నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు. అందుబాటులో ఉన్న నేతలతో భేటీ కానున్నారు సీఎం. రాష్ట్ర కమిటీ, పార్లమెంట్ అధ్యక్షుల ఎంపిక చర్చించనున్నారు. సీఎం చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు. అందుబాటులో ఉన్న నేతలతో భేటీ కానున్నారు. రాష్ట్ర కమిటీ, పార్లమెంట్ అధ్యక్షుల ఎంపికతో చర్చించనున్నారు సీఎం. సీఎం చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, నేతలతోటి భేటీ అవుతారు. రాష్ట్ర కమిటీ, పార్లమెంట్ అధ్యక్షులు ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి టీడీపీ రైట్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు. అందుబాటులో ఉన్న నేతలతో కూడా భేటీ కానున్నారు సీఎం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, ఈ రోజు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఏదైతే ప్రతి 15 రోజులకు ఒకసారి టీడీపీ నాయకులతోటి, కార్యకర్తలతోటి, అలాగే ప్రజల నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమంలో రోజుకొకరు పార్టీ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే కార్పొరేషన్ నాయకులు అందుబాటులో ఉండాలని చెప్పి సూచించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. గత 2 రోజుల క్రితమే మంత్రి నారా లోకేష్ కూడా టీడీపీ కార్యాలయానికి వెళ్లి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో కొంతమంది అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నేతలతోటి భేటీ అవుతారు. భేటీలో భాగంగా కొంత ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షుల ఎంపిక పైన అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నాయకులతోటి భేటీ అవుతారు. వారికి సంబంధించి ఇప్పటికే కొన్ని కారణాల వల్ల ఈ ఎంపిక ఆలస్యమైంది. డిసెంబర్ నెలాఖరు కల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ అధ్యక్షుల ఎంపిక పూర్తి చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించడంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుల ఎంపిక పైన కూడా చర్చిస్తారు. వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.